హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. ఈ కౌజులం సర్వే అనేది పూర్తయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎటువంటి జాబ్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది, శాలరీ ఎంత ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వయంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మొదలుపెట్టిన సర్వేనే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అండి. సో ఓకేనా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి చేయడం జరిగింది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు మేల్ పీపుల్ అయి ఉండొచ్చు లేదా ఫీమేల్ పీపుల్ అయి ఉండొచ్చు. సో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఈ సర్వే అనేది చేయడం జరిగిందండి. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, చదువుకొని ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ సర్వే అనేది స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా 10th, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పిహెచ్, ఐఐటి, డిప్లొమా ఈ కోర్స్ అనేవి ఎవరైతే ఫినిష్ చేసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేని చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. అసలు ఈ కౌజులం సర్వే అంటే ఏంటి, ఈ కౌజులం సర్వే వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ కౌజులం సర్వే ఎప్పటి వరకు చేస్తారు అనేటువంటి సమాచారం నేను తెలియజేస్తానండి. సో ముందుగా కౌజులం సర్వే అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కౌజులం సర్వే అనేది ముందు జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని ఆప్షన్ ఇచ్చారో వారి యొక్క పేర్లు రావడం జరిగిందండి. ప్రస్తుతం అయితే వారికి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో దీన్ని కౌజులం సర్వే కింద అయితే చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏంటంటే గతంలో అంటే ఒక 7 months బ్యాక్ 7 నెలల క్రితం అయితే గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ప్రభుత్వం ఇంటింటికి పంపించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ విధంగా ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా, ఉంటే ఒకవేళ పేర్లు ఇవ్వండి అని అయితే నోట్ చేసుకోవడం జరిగిందండి గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది. సో అప్పుడు ఎవరైతే పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నిటిని నమోదు చేసుకోవడం జరుగుతుందండి. ఈ కౌజులం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు జరుగుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద ఈ కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. సెప్టెంబర్ 15వ తేదీ లోపలే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళు పేర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అని అయితే ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లోనే రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. మొబైల్లో లేదా మీ యొక్క ల్యాప్టాప్లో, కంప్యూటర్లో మీరు స్వయంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో ఇది కూడా సెప్టెంబర్ 15వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో ఒకవేళ మాకు రిజిస్టర్ అవ్వడం రావట్లేదు, మాకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వండి. వెంటనే మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళి మీరైతే వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో ఓకేనా, సో ఈ విధంగా కూడా ప్రభుత్వం అయితే ఒక ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌజులం సర్వే అనేది కనుక పూర్తయినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాబ్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌజులం సర్వే అనేది పూర్తయిన తర్వాత కౌజులం సర్వేకి సంబంధించి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఉంటారో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంట్రెస్టెడ్ అని పేర్లు ఇచ్చి ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుందండి. తుది జాబితా అనేది తీయడం జరుగుతుంది. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది తీస్తారు. ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో సో వాళ్ళకి జాబ్ అవకాశాలు కల్పించే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, సో ఈ విధంగా కౌజులం సర్వే అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఫైనల్ లిస్ట్ తీసిన తర్వాత జాబ్ అవకాశాలు 2 విధాలుగా అయితే కల్పించే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకటి గవర్నమెంట్ తరపున జాబ్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది.
లేదా ప్రైవేట్ కంపెనీల తరపున జాబ్ అవకాశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా 2 సంస్థల ద్వారా అయితే జాబ్ అవకాశాలు అనేవి ఉంటాయండి. సో ముందుగా ఒకవేళ గనక ప్రభుత్వం తరపున జాబ్ అవకాశాలు గనక కల్పించినట్లయితే ఎటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే ముందుగా డేటా ఎంట్రీ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇంటి నుండి కంప్యూటర్లో డేటా టైప్ చేసే పని అయితే ఉంటుంది. ఈ పని మీరు చేయాలంటే ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీ దగ్గర ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అయితే ఉండాలి. సో ఈ డేటా ఎంట్రీ వర్క్ మీరు చేయాలంటే. సో ఓకేనా, ఇది ఫస్ట్ వన్ అండి. అదేవిధంగా అనువాదం పనులు అంటే ట్రాన్స్లేషన్స్ జాబ్స్, ఇంగ్లీష్ నుండి తెలుగు లేదా తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేయడం. సో మీకు ఈ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో కనీసం ఒక 4-5 లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. సో ఓకేనా, సో ఈ విధంగా అనువాదం పనులు కూడా జాబ్ కింద ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్, ఫోన్ లేదా చాట్ ద్వారా కస్టమర్కు సహాయం చేయడం. కొన్ని కంపెనీలు తెలుగులో మాట్లాడగలరా అని కోరుకుంటారు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నారు. ఆ ప్రోడక్ట్కి సంబంధించి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్లో అయినా లేదా తెలుగులో అయినా మాట్లాడడం అనేది ముందుగానే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు ఒక లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ కస్టమర్ ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని తెలుగులో మాట్లాడమని అడుగుతారు లేదా ఇంగ్లీష్లో మాట్లాడమని అడుగుతారు. సో ఈ విధంగా మీరు కస్టమర్కి సపోర్ట్ అనేది అందించాలి. సో ఇటువంటి జాబ్ అవకాశం కూడా కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ ట్యూటర్, సో ఆన్లైన్లో వర్క్ కూడా ఉంటుంది. ఎటువంటి వర్క్ అంటే పిల్లలకు ఆన్లైన్ ద్వారా తెలుగు, మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టుల్లో పాఠాలు చెప్పడం. సో ఇటువంటి వర్క్ కూడా ప్రభుత్వం కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సర్వే, ఫీల్డింగ్, రివ్యూ రైటింగ్, సో ఆన్లైన్ సర్వేలు పూర్తి చేయడం లేదా ఉత్పత్తులపై అభిప్రాయాలు, రివ్యూలు రాయడం. సో ఒక ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ పైన మీరు రివ్యూలనే రాయాలి. సో ఈ విధంగా కూడా ఒక జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి ఎక్కువగా ఇంటర్నెట్ కనెక్షన్తో, స్మార్ట్ ఫోన్లతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్ మీరు చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదా మొబైల్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. సో అప్పుడే మీరు ఈ జాబ్స్ అనేవి చేయగలరు. సో ఓకేనా, సో ఈ విధంగా అయితే ప్రభుత్వం కొన్ని జాబ్స్ అనేవి కల్పించే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జాబ్స్ అనేవి కల్పించిన తర్వాత ఎంత శాతం అంటే ఎంత శాలరీ ఇవ్వచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీరు పని చేసే దాన్ని బట్టి ఉంటుందండి. సో ప్రభుత్వం ఇన్ని గంటలు పని చేయమని అనేది కల్పిస్తుంది. 8 అవర్స్ లేదా 12 అవర్స్ లేదా 14 అవర్స్. సో ఈ విధంగా కొన్ని అవర్స్ అయితే పని చేయమని చెప్తుంది. 10 అవర్స్ చేసిన తర్వాత 8 అవర్స్ చేస్తే మీకు ఒక 10K ఇవ్వడం జరుగుతుంది. లేదా 12 అవర్స్ చేస్తే ఒక 14K. సో మీకు మొత్తం 10 to 15K ప్యాకేజ్ అయితే ఉంటుందండి పర్ మంత్. సో 10,000 నుంచి 15,000 వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలో కనుక ఏమైనా జాబ్ అవకాశాలు కనుక కల్పించినట్లయితే ఎటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సేమ్ ఇవే జాబ్స్ అనేవి ఉంటాయండి. కాకపోతే ఇంకా వేరే జాబ్స్ ఏమైనా కొన్ని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో డేటా ఎంట్రీ, అనువాదం, ట్రాన్స్లేషన్స్, ఈ విధంగా అయితే కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగానే జాబ్స్ ఉంటాయి కాబట్టి సో ప్రైవేట్ సంస్థలో కూడా ఇవే జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ విషయానికి కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా మీరు ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 అవర్స్ చేస్తే 10K, అదేవిధంగా 12 అవర్స్ చేస్తే ఒక 14K, ఈ విధంగా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైవేట్ సంస్థలో కూడా సేమ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఓకేనా, మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ సమాచారం అయితే. కౌన్సిలం సర్వే అనేది పూర్తయిన తర్వాత సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో ముఖ్యంగా ఇది 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐఐటి, పిహెచ్ ఎవరైతే కోర్స్ చేస్తుంటారో సో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.